मोबाइल ना मोबाइल పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వేలాది మందితో భారీ ర్యాలీని ఏర్పాటు చేసి డిఎస్సి పరీక్షల మీద ఈ ప్రభుత్వం పాల్పడుతున్నటువంటి అవకతవకల పట్ల మా అందరితో కలిసి ఈరోజు విద్యార్థులు, యువత, నిరుద్యోగులు, నిరుద్యోగులకు సంబంధించి డిఎస్సిలో అవకాశం కోల్పోయినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు, సాధారణ ప్రజలు, మేధావులు, విద్యావంతులు అందరితో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మేము వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము అంటే చంద్రబాబు నాయుడు పీఠం కదిలిపోతుంది. చంద్రబాబు నాయుడు, లోకేష్ గజగజ వణికిపోతున్నారు. అందుకనే ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన, ప్రజల్లో ఈ ప్రభుత్వం కుట్రతో, కుతంత్రాలతో, అవినీతి అక్రమాలతో డిఎస్సికి సంబంధించినటువంటి నిరుద్యోగులకి అన్యాయం చేసింది, వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లింది అని ఈ సమాజం ప్రధానంగా విశ్వసిస్తుంది. కాబట్టి దానిలో భాగంగానే ఈరోజు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా ప్రజలు కానీ, విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ డిఎస్సిలో అవకాశం వచ్చి ఈరోజు కోల్పోయినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. అయితే మేము గత కొద్ది రోజులుగా అనేక విషయాలు చెప్పాం. లోకేష్ రాజీనామాకు డిమాండ్ చేశాం. అదేవిధంగా దీని మీద సిబిఐ విచారణ జరిపించాలని చెప్పాం. వీటి మీద పేపర్ లీక్ అయింది. ఎక్కడైతే నీట్ పేపర్ లీక్ అయిందో దాని మీద కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. మీరు కూడా బాధ్యత తీసుకొని రాజీనామా చేయండి, నైతిక విలువలకు కట్టుబడి అని చెప్పడం జరిగింది. మేము సిబిఐ విచారణ చేయించండి అని అంటే సిబిఐ క్లీన్ చిట్ ఇవ్వలే, నెల్లూరు నారాయణ క్లీన్ చిట్ ఇచ్చాడు. నాకు ఆశ్చర్యం ఏంటంటే ఆయన ఏమన్నా సిబిఐ డైరెక్టర్గా కూడా ఏమన్నా బాధ్యతలు తీసుకున్నాడేమో నాకు తెలియదు, ఆయన ఏమన్నా ఒక ఏజెన్సీ పెట్టుకున్నాడేమో నాకు తెలియదు.
నారాయణ చెప్పాల్సింది ఆయన ఏ స్వచ్ఛంద సంస్థ ఏజెన్సీయో నిర్వహిస్తుంటే విచారణ సంస్థ, ఆ విచారణ సంస్థకి ఏ విచారణ సంస్థకి ఆయన అధిపతి అయితే ఆయన వచ్చి ఈయన క్లీన్ చిట్ ఇచ్చాడనేటువంటిది చెప్పాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి నారాయణ క్లీన్ చిట్లతో పనిలే. నారాయణ లోకేష్కి క్లీన్ చిట్ ఇచ్చిన ఆయన్నే ప్రజలందరూ నారాయణ చెప్పినట్టుగా వినరు. ఈరోజు మీకు దిక్కు తెలియక కొంతమంది ఉద్యోగులు తీసుకొచ్చి వాళ్ళందరినీ పురికొల్పి వాళ్ళు గొడవలు చేస్తే మీ ఉద్యోగాలు పోతాయని చెప్పి వాళ్ళకి లేనిపోయినటువంటి ఒక ఆలోచన సృష్టించి వాళ్ళని త్రిశంకు స్వర్గంలో పెట్టి మీరు కూడా పాల్గొనండి అని చెప్పి పోటీ సభలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేసినా ఎక్కడా కూడా ఆ పోటీకి సంబంధించినటువంటి వాటిలో డిఎస్సికి సంబంధించినటువంటి నిరుద్యోగులు కానీ డిఎస్సిలో అవకాశం వచ్చినటువంటి వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేది వాస్తవము. కాబట్టి పారదర్శకంగా జరగాలి. పారదర్శకంగా జరిగితే మనకు వస్తాయనేటువంటి నమ్మకం విశ్వాసం ఉంది. కాబట్టి వాళ్ళు పాల్గొనకపోయినా ఎవరెవరినో తీసుకొచ్చి వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఈరోజు మీరు మాట్లాడేటువంటి మాటలు ఏ విధంగా ఉన్నాయంటే డైవర్షన్ పాలిటిక్స్కి తెరదీసేటువంటి విధంగా ఒక ఆయన పొట్ట ఆయన కూర్చున్నాడు, ఒక ఆయన లావ్ ఆయన కూర్చున్నాడు, ఒక ఆయన ముసలి ఆయన కూర్చున్నాడు. నేను ముసలి అంటే నిరుద్యోగులకు సంబంధించి మొన్న డిఎస్సీలో అవకాశం కోల్పోయినటువంటి వాళ్ళ తల్లిదండ్రులు ఉండరా? వాళ్ళకన్నా బిడ్డల పాపం అవస్థలు పడుతుంటే ఆ ఉద్యోగం అవకాశాలు కోల్పోయినటువంటి వాళ్ళకన్నా డిఎస్సీలో వాళ్ళ తండ్రులకు ఎక్కువ ఉంటుంది, వాళ్ళ బంధువులకు ఎక్కువగా ఉంటుంది. అయ్యో ఈ విధంగా ఉందే పరిస్థితి అనేది. కాబట్టి మీరు ఏది లేక ఏమీ చేయలేక మాటలతో దాడి చేస్తా కాలక్షేపం చేస్తున్నారు. ఏది ఏమైనా ఒకటే విషయం చెప్పాం, దీని మీద నెల్లూరు నగర నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తయ్యాయి. వాటిని మీరు ఎదుర్కోలేక ఈరోజు జిల్లాలో బ్రహ్మాండంగా కార్యక్రమాలు జరుగుతుంటే వాటి ఏదో ఒకటి మసిపూసి మారేడికాయ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తే ఒకటే గుర్తుంచుకోండి, మీరు రకరకాలైన చేశారు. ఆకాశం మీద ఉమ్మేస్తే అది మీ ముఖానే పడుతుందన్న విధంగా మీరు చేసేటువంటి విమర్శలు ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచన చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు దీని పట్ల ఈ డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకల పట్ల మొదటి నుంచి అలుపెరగనటువంటి పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తుల్లో ఈరోజు మా శాసన మండలి సభ్యులు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఒకరు. ఆయన గళం ఇప్పిన వెంటనే ఆయన మీద రకరకాలైనటువంటి ఆయన విద్యా సంస్థల మీద దాడులు జరగడం, కక్ష సాధింపులకు పాల్పడడం, కేసులు బనాయించడం, రకరకాలైనవన్నీ చేసినా వాటికి వెరవకుండా జంకకుండా ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసి ఈరోజు పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు 10వ తేదీ ఈరోజు భారీ ర్యాలీలు నిర్వహించాలనుకున్నాం. పోలీసులు అడ్డుకున్నా, పోలీసుల ఆంక్షలు లెక్క చేయకుండా వేలాదిగా తరలి వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో చంద్రశేఖర్ రెడ్డి పిలుపు మేరకు వేలాది మంది పాల్గొన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువత, అదేవిధంగా విద్యార్థులు, డిఎస్సిలో మోసపోయినటువంటి అభ్యర్థులు, ప్రజలు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పనిసరిగా మా పోరాటం కొనసాగుతుంది అని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ లోకేష్ రాజీనామా చేయాల్సిందే. సిబిఐ మీద విచారణ జరిపించేంత వరకు కూడా, లోకేష్ రాజీనామా చేసేంత వరకు, సిబిఐ విచారణ జరిగేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా పోరాటం కొనసాగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇప్పుడు దాకా జరిగినటువంటి కొన్ని ఉద్యమాలలో ఈ డిఎస్సి ఉద్యమం కూడా ఒకటిగా చెప్పాలా. ఎందుకంటే అన్ని జిల్లాలలో 175 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో కొన్ని వేల మంది ఈరోజు రోడ్ల మీదకి వచ్చి చేస్తున్నటువంటి నిరసనలు నెలల కాలాల పాటు, అదేవిధంగా సుమారుగా వారం నుంచి అయితే కంటిన్యూగా ప్రతిరోజు నిరాహార దీక్షలు తీయడం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తూ ఉండడం, ఇంత పెద్ద ఉద్యమం, సమైక్యాంధ్ర ఉద్యమం తర్వాత ఇంత పెద్ద ఉద్యమం జరగడం అన్నది ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇదే మొట్టమొదటిది. మరి ఇంత ఉద్యమం జరుగుతున్నా మేము ఏమడుగుతున్నామయ్యా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఎంక్వైరీ చేయించండి అంటున్నాం. ఎంక్వైరీ చేసిన తర్వాత తప్పుంటే తప్పు చేసిన వాళ్ళని శిక్షించమంటున్నాం. మేమేమి ఎవరిని శిక్షించమని, ఉద్యోగాలు తీసేయమని, డిఎస్సీని రద్దు చేయమని ఎవ్వరం కోరట్లా. సిబిఐ ఎంక్వైరీ చేయండి. సిబిఐ ఎంక్వైరీ కూడా పారదర్శకంగా జరగాల. పారదర్శకంగా జరగాలంటే లోకేష్ గారు రాజీనామా చేస్తే ఆ కన్సర్న్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన వాటన్నిటి కూడా ట్యాంపర్ చేసే అవకాశం ఇప్పటికే ట్యాంపర్ చేసినారు. ట్యాంపర్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి రాజీనామా చేసి సిబిఐ ఎంక్వైరీ వేయమంటున్నాం. కనీసం మొట్టమొదటిగా సిబిఐ ఎంక్వైరీ అన్నా వేస్తే ఈ ప్రజలకు ఒక నమ్మకం కలిగేది, ఈ విద్యార్థులకు ఒక భరోసా ఉండేది, ఆ నిరుద్యోగులకు కూడా రేపొద్దున మనం నిజాయితీగా పరీక్ష రాస్తే మనకు ఉద్యోగం వస్తుందనే నమ్మకం ఆ నిరుద్యోగులకు ఉండేది. ఎక్కడ కూడా ఈ గవర్నమెంట్ పారదర్శకత అన్నది లేదు. చిన్న చిన్న కారణాలతోనే గతంలో అనేక సందర్భాల్లో సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఈ విధంగా కొన్ని వేల మంది రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేస్తారు, దీక్షల్లో పాల్గొంటూ ఉంటే కొంచెమైనా కూడా సిగ్గు లేకుండా తిరిగి మా మీద కేసులు పెడుతున్నారు. మా మీద చిన్న చిన్న వాటి కేసులు పెడతా ఉన్నారు కదా. మరి ఇంత పెద్ద తప్పు జరిగితే మీరెందుకు దీని మీద కేసు పెట్టట్లా? ఆ కేసుకు సంబంధించి ఎంక్వైరీ ఎందుకు చేయించట్లా? ఏదో ఒక ఎంక్వైరీ కానీ మీరు కాల్ఫర్ చేస్తుంటే ఇన్ని సాక్ష్యాలు చూపించాం కదా, ఏంటి మీ ఒక్క అడుగు చూపించండి. ఒక్క అడుగు
ఇన్ని సాక్ష్యాలు చూపించినాం, ఇంతమంది నిరుద్యోగులు వచ్చి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఒక్క ఎంక్వైరీ, ఏదో ఒక ఎంక్వైరీ అన్న మీరు వేస్తుంటే మీ మీద ఒక నమ్మకం ఉండేది. రేపు పొద్దున తప్పులు బయటపడిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ జరుగుతుందని. కనీసం మీ నుంచి ఒక్క స్పందన కూడా లేకుండా మీరు చేస్తుంది ఏంటి? ఆ ఉద్యోగాలు వచ్చినటువంటి వాళ్ళని మీ ఉద్యోగాలు తీసేస్తారని చెప్పి వారికి భయం కలిగించడం, ఇంకోటి చేసి వారిని కర్నూలులో వాళ్ళ చేత మీరు బస్సులు ఏర్పాటు చేసి, మీరు భోజన సౌకర్యాలన్నీ ఏర్పాటు చేసి కర్నూలులో వాళ్ళ దగ్గర వైఎస్ఆర్సీపీని తిట్టించే కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఎందుకు మీరు ఒకసారి ఆలోచించండి. వారందరూ కూడా ఎందుకు మొబిలైజ్ చేయాలా? ఒక సిబిఐ ఎంక్వైరీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మీరు ఒక ఎంక్వైరీ వేసి ఇదిగో క్లీన్ చిట్ ఇచ్చింది, ఈ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసింది, ఇది క్లీన్ చిట్ వచ్చింది కాబట్టి మీరు ఎవరో మాట్లాడడానికిలే అని చెప్పచ్చుగా. మీరు వాళ్ళతో ఎందుకు ఉద్యమాలు చేస్తున్నారండి? ప్రభుత్వం మీ దగ్గర పెట్టుకొని వాళ్ళని ఎందుకు రోడ్ల మీదకి తెస్తా ఉన్నారు? ఎంక్వైరీ కదా అడిగింది. ఎంక్వైరీ అడిగితే మీరు ప్రత్యేకంగా మళ్ళీ ఉద్యమాలు చేయించడం తప్పకుండా కూడా ఈరోజు ప్రజలందరూ కూడా దీన్ని అసహించుకుంటా ఉన్నారు. ఎందుకు సిబిఐ ఎంక్వైరీ ఇట్లా ఎందుకు ఇంత పెద్ద రేపొద్దున ఎవరు రాస్తారండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్? ఇంకా మీ పాటికి మీరు విచ్చలవిడిగా క్వశ్చన్ పేపర్లు అమ్ముకుంటా ఉంటారు, మీ పాటికి మీరు ఉద్యోగాలు అమ్ముకుంటా ఉంటారు, మీ పాటికి దొంగ జీవాలు తెచ్చి మీకు కావాల్సిన వాళ్ళ కోసం అసలు ఎగ్జామే రాయకుండా కూడా మేము ఇస్తామని చెప్పి ప్యాకాట లాంటి గేమ్స్ని కూడా మీరు జీవోల్లో తీసుకొని వచ్చి ఇలాంటి భ్రష్టు పట్టినటువంటి ప్రభుత్వం, భ్రష్టు పట్టినటువంటి రిక్రూట్మెంట్ ఎప్పుడు కూడా చూడలే. ఇందులో చాలామంది చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలకు సెలెక్ట్ అయి ఉండొచ్చు, వారి గురించి మేము మాట్లాడట్లా. కానీ జరిగినటువంటి ప్రాసెస్ను తప్పుపట్టాల్సినటువంటి అవసరం ప్రతి ఉపాధ్యాయుడి మీద, ప్రతి ఉద్యోగి మీద కూడా ఉంది. ఈ విషయాన్ని ఒకసారి మీరు చూడాలా. రేపు పొద్దున 17వ తేదీ నుంచి శాసనమండలి సమావేశాలు కూడా ప్రారంభమవుతా ఉన్నాయి. తప్పకుండా కూడా దీని మీద తగినటువంటి విచారణ జరిగేంత వరకు, తగినటువంటి న్యాయం జరిగేంత వరకు కూడా వైఎస్ఆర్సీపీ పోరాటంలో ఎక్కడా కూడా రాజీ పడే ప్రశ్నేలా. ఈ ఉద్యమాలు ఎలానే కొనసాగుతాయి. మీరు కనుక న్యాయం చేయకపోతే, ఆ నిరుద్యోగుల పక్కన నిలబడి మీరు కనుక విచారణ దర్యాప్తు కనుక జరపకపోతే తప్పకుండా కూడా తగిన మూల్యం ఈ ప్రభుత్వం చెల్లించుకుంటుందని ఈ